క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్డి నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, ఇన్ ది జియో సెకండ్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ to identify suitable transit accommodation for setting up of camp office for the chief minister and accommodation for supporting seniority functionaries అన్నారు. ఇది which is deviating the original approval. ఇది ప్రస్తుతంగా నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఏంటంటే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి, 58 గదులతోటి ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని, అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం, కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది. తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి, అది చిన్న చిన్న గదులు 58 గదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ 40 గదులు ఉంటాయి. కేవలం 7 గదులు మాత్రమే ఉంటాయి. అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు. ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమీ ఆదాయం లేదండి. టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావలిస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం. కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేనే కుస్తీ పట్టడం లేదు. దయచేసి